అందరికీ నమస్తే అండి. ప్రశాంత్ కిషోర్ నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. చంద్రబాబు గారి నివాసం ఉండవల్లిలో దాదాపుగా 3 గంటలకు పైగా 3:30 గంటలు 4 గంటల వరకు ఈ భేటీ జరిగింది. సాధారణంగా ప్రశాంత్ కిషోర్ అంటే దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ స్ట్రాటజిస్టు. చంద్రబాబు గారు అంటే 45 ఇయర్స్ ఇండస్ట్రీ. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారే ఎవరికైనా సలహాలు సూచనలు ఇచ్చే టైపు. కానీ అటువంటి చంద్రబాబు గారే ప్రశాంత్ కిషోర్ గారు లాంటి ఫేక్ స్ట్రాటజిస్ట్ని తీసుకొచ్చి నిన్న ఒక 3:30 గంటల పాటు కూర్చోబెట్టి తెలుగుదేశం పార్టీకి పనిచేయమని అడిగారు. ఆయన కూడా ఒప్పుకున్నారు అని ఏదో అంటున్నారు. అయితే ఈ భేటీలో చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రశాంత్ కిషోర్ మీటింగ్ చుట్టూ అసలు ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిశారు, దాని చుట్టూ రకరకాల పుకార్లు. మన దేశంలో అంతెందుకు ఇప్పుడు ప్రపంచంలో సోషల్ మీడియా కొదవే లేదు. సోషల్ మీడియాలో రానిదంటూ లేదు. ఏదైనా సరే చిటికలో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోద్ది. సో దానికి ఎవరి ఫ్లేవర్ వాళ్ళు అద్దుతారు. ఎవరికి నచ్చినట్టు ఎవరి మైండ్లో ఉన్న ఆలోచనను వాళ్ళు అద్దుతారు, రుద్దుతారు. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారిని కలవడంలో కూడా రకరకాల కోణాలు వెతుకుతున్నారు. సో రకరకాల అంశాలు ఏంటి, వాటిలో ఏది వాస్తవం అనేది ఈ వీడియోలో నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. జగన్ ప్రశాంత్ కిషోర్ని మోసం చేశాడంట. ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, జగన్ మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ని మోసం చేశాడంట. అది సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆ మెసేజ్ చదువుతాను చూడండి, భలే సిల్లీగా ఉంది. పీకేని మోసగించిన జగన్. పీకే ఎన్నికల సర్వే సంస్థలో పనిచేస్తున్న ముఖ్యమైన సిబ్బంది 6 నెలల కిందటే లొంగ తీసుకొని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో కార్యాలయం ప్రారంభించారు. వారి చేతనే తెలంగాణలో కేసీఆర్కు ఎన్నికల సర్వే నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో పనిచేస్తున్న పీకే టీం సభ్యులకు ఎక్కువ మొత్తంలో ఆఫర్ చేసి వారిని చెవిరెడ్డి గారి సంస్థకు బదిలీ చేయించుకున్నారు. అందుకే పీకే జగన్ల మధ్య సంబంధాలు 6 నెలలుగా పూర్తిగా బెడిసి కొట్టినట్టు విశ్వసనీయ సమాచారం. దిస్ ఈజ్ వన్ గాసిప్ విచ్ ఈజ్ సర్క్యులేటింగ్ ఇన్ యాంటీ వైసీపీ గ్రూప్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక గ్రూపుల్లో ఈ పుకారు, ముఖ్యంగా బీజేపీ అండ్ టీడీపీ గ్రూపుల్లో ఈ పుకారు బాగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే అసలు పీకేకి జగన్మోహన్ రెడ్డి గారి మీద పీకల దాకా కోపం ఉంది. ప్రశాంత్ కిషోర్ గారి సంస్థని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారు. సో ప్రశాంత్ కిషోర్ గారి టీంలో ఉన్న కీలకమైన సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టీంలోకి పంపించారు, భారీ ఎత్తున శాలరీస్ ఇచ్చారు అనేది ఒక పుకారు. ఇది నిజమా కాదా అంటే నేనైతే నిజం కాదనే అంట. ఎందుకంటే ఆల్రెడీ ఐప్యాక్ అనేది ఉంది. ఐప్యాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ గారు స్వచ్ఛందంగా వైదొలిగారు. ఆయనదేదో స్లీపింగ్ పార్ట్నర్గా ఆయన వాటా ఉంచుకొని మిగిలింది వైదొలిగాడు. ఆయనకి ఐప్యాక్కి ఆల్మోస్ట్ సంబంధం లేదు. ఐప్యాక్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి టీం వేరు, కంపెనీ వేరు, ఐప్యాక్ వేరు. కాబట్టి ఐప్యాక్లో స్టాఫ్ని ఎవరిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరు తీసుకోలేదు. వాళ్ళు వెళ్తారు. సాధారణంగా ఎంప్లాయీస్ అక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ మారుతూ ఉంటారు. అది సర్వసాధారణం. సో ఈ మెసేజ్ యాంటీ వైసీపీ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న ఈ మొదటి మెసేజ్ అయితే మాత్రం నిజం కాకపోవచ్చు. జగన్ ప్రశాంత్ కిషోర్ని మోసం చేశాడనే మెసేజ్. ఇక ఇంకో మెసేజ్, చంద్రబాబుకి ప్రశాంత్ కిషోర్ నో చెప్పాడంట. అది వైసీపీ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. నాకు ఒక వైసీపీ పెద్ద ఆయన పెట్టాడు, అది వినిపిస్తా చూడండి. ప్రశాంత్ కిషోర్ పోల్ కన్సల్టెన్సీని వదిలి రాజకీయాల్లోకి వెళ్ళాడు అనేది మీ అందరికీ తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ వెంట ఉన్న వ్యక్తి ఇచ్చిన వివరాల మేరకు టీడీపీకి అత్యంత ఆప్తులు కొంతమంది ప్రశాంత్ కిషోర్తో పదే చంద్రబాబు గారిని ఒకసారి కన్సల్ట్ అవ్వండి అని బతిమలాడగా ఫైనల్గా గత వారం నిన్న ప్రశాంత్ కిషోర్ ఓకే అని చెప్పి చంద్రబాబు గారిని కలిశాడు. తాను ఇప్పుడు ఐప్యాక్తో లేనని, దాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తులు ఆల్రెడీ వేరే పార్టీతో టైఅప్లో ఉన్నారని, కాబట్టి ఐప్యాక్ని మీతో పనిచేయించలేడని అని చెప్పి, సరే చంద్రబాబు గారు ఏమడిగారంటే మాకు ఐప్యాక్ వద్దు, మీరు వేరే ఒక టీమును ఫామ్ చేసి మాకు ఇవ్వండి అని అడిగారంట. అడిగితే తమకు ప్రస్తుతానికి కొన్ని సవరణలు చెప్తాను, నేనైతే మీ పార్టీకి పనిచేయలేను, నేను కొన్ని సవరణలు చెప్తాను, కొన్ని సలహాలు మాత్రమే ఇస్తాను, అభ్యర్థులను సెలెక్ట్ చేసి వెంటనే ప్రజల్లోకి పంపించండి, మీ పొత్తు పట్ల ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి, మీ పార్టీ మీ మీడియా ఒక స్టాండ్ తీసుకోండి, ఓవర్ హైప్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో రాంగ్ డైరెక్షన్ వైపు వెళ్తున్నారు, గతంలో ఇచ్చిన హామీలు నెరవేయలేదు అనే బ్లాక్ మార్క్ మీ పైన ఉన్నందున 10కి మించి హామీలు ఇవ్వకండి, జగన్ కంటే బాగా చేస్తాం, జగన్ కంటే ఎక్కువ ఇస్తాం అనే టాపిక్ రానివ్వకండి, జగన్ బాగా చేశాడు అనే సర్టిఫికేట్ మీరే ఇచ్చినట్టు ఉంటుంది, అంటే డోంట్ కంపేర్, మీరు సంక్షేమం గురించి ఎంత తక్కువగా మాట్లాడి అభివృద్ధి గురించి ఎంత ఎక్కువగా మాట్లాడండి,
అమరావతి ప్రస్తావన అత్యవసరం అనుకుంటే తప్ప వాంటెడ్గా తీసుకురావద్దు. రాష్ట్రాన్ని జగన్ని టార్గెట్ చేయండి. రాష్ట్రం దివాలా తీసింది, అన్యాయం జరిగిపోతుందని కాకుండా పరిపాలనలోని లోపాలను బయటకు తీయండి. వాటిని గట్టిగా లెక్కలతో సహా ప్రశ్నించండి. ఇది నేను ఇచ్చే సలహాలు. జనవరి 15వ తేదీ తర్వాత మరోసారి కలుద్దాము. అంతే తప్ప నేను టీడీపీ కోసం అయితే నేను పనిచేయలేను. కొన్ని సలహాలు కావాలంటే మాత్రమే అప్పుడప్పుడు ఇస్తుంటాను అని ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారికి చెప్పి వెళ్ళిపోయాడంట. అది రెండోది. అంటే ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారికి నో చెప్పాడు, కానీ కొన్ని సలహాలు మాత్రమే చెప్పాడు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్స్లో బాగా సర్క్యులేట్ అవుతున్న ఒక వార్త. అంటే వైసీపీ ప్లస్ న్యూట్రల్ వర్గాల్లో, అంటే అదొక కోణం ఇదొక కోణం చూసారా. ఇక ఇంకా కొన్ని ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా గ్రూపుల్లో నిన్నటి నుంచి ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే నారా లోకేష్ గారు ఢిల్లీలో, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉండి ఏం చేశాడని చాలామంది అడిగారు కదా, దానికి సమాధానం ఇదే. నారా లోకేష్ గారు ఢిల్లీలో ఉండి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గారిని కలిసి నిన్న చంద్రబాబు గారిని కలిసేలా చేశారు. ఇది ఎక్కడైనా నమ్మశక్యంగా ఉందా? టీడీపీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. నేను ఆ స్క్రీన్ షాట్లు చూపిస్తే ఫీల్ అవుతారు చాలామంది, ఆ పరువు పోద్ది ఐడీలతో. సో అందుకే చాలామందికి తెలుసు ఎవరెవరు దాన్ని హైప్ చేస్తున్నారో తెలుసు. సో లోకేష్ గారు ఢిల్లీలో ఎందుకున్నారని బాగా హైప్ చేశారు. సో లోకేష్ గారు చేసింది ఇది అంటే 42 రోజుల నుండి ప్రశాంత్ కిషోర్ గారు గడ్డం పట్టుకొని బతిమలాడా ఢిల్లీలో. అంటే ప్రశాంత్ కిషోర్ గారిని చంద్రబాబు గారితో అపాయింట్మెంట్ ఇప్పించడానికి 42 రోజులు పట్టిందా ఢిల్లీలో లోకేష్ గారికి. సో దానికి లింక్ అవ్వట్లేదు, దానికి సింక్ అవ్వట్లేదు, లింక్ అవ్వట్లేదు. ఏదో ఇది ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోలకు హైప్ ఇస్తారు చూడండి, బోయపాటి గారి సినిమాల్లో హీరోలకు ఓవర్ బిల్డప్ ఇస్తారు చూడండి, అలా ఓవర్ బిల్డప్ కోసం ఉందన్నమాట. సినిమాటిక్గా ఉంది తప్ప రియాలిటీగా లేదు. అలాగే మరో పుకారు కూడా ఉంది, బీజేపీకి వ్యతిరేకంగా వచ్చాడు అని. ఇది ఇంకో పుకారు. ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారిని కలవడం వెనక ఒక కారణం ఏంటంటే అసలు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదు, దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడం ప్రశాంత్ కిషోర్ గారి లక్ష్యం. సో అది చంద్రబాబు గారి వలన అవుతుందని నమ్మి చంద్రబాబు గారిని ఇతర ప్రాంతీయ పార్టీలు ప్లస్ కాంగ్రెస్ కూటమి ఉన్న ఇండియా కూటమిలోకి రావాలని ఆహ్వానించి, మీరు వస్తే నేను ఆ కూటమికి ఐడియాలజీ ఇస్తాను, పొలిటికల్ వ్యూహకర్తగా ఉంటాను అని చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారిని కలిశాడు అని. అంటే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఒక పెద్ద టీం ఫామ్ చేసి మీరు లీడ్ తీసుకుంటానంటే నేను స్ట్రాటజిస్ట్గా ఉంటానని చెప్పడానికి ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారిని కలిశాడు అని మరో పుకారు సర్క్యులేట్ అవుతుంది. ఇలా రకరకాల పుకార్లు, ప్రశాంత్ కిషోర్ గారు చంద్రబాబు గారి భేటీ మీద రకరకాల పుకార్లు. అందులో మొదటిది జగన్ మోసం చేశాడు పీకేననే తప్పు. పీకే ఫక్తు బిజినెస్ మ్యాన్, ఆయన ఐడియాలు అమ్ముకుంటాడు, ఆయనకు వచ్చిన పొలిటికల్ ఐడియాలజీని అమ్ముకొని క్యాష్ చేసుకుంటాడు. ఆ వచ్చిన డబ్బులతో ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయాలు నడుపుతున్నాడు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. నేను 5 రాష్ట్రాల్లో 5 సీఎంలను గెలిపించాను, ఆ 5 రాష్ట్రాల సీఎంల నుంచి నాకు ఇప్పటికీ కూడా డబ్బులు వస్తాయి, ఒక్కొక్కరి దగ్గర నుంచి 200 కోట్ల చొప్పున తీసుకున్నాను, దాంతో నేను పార్టీని నడిపిస్తున్నాను అని ఆయన ఒక ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు 2021లో. సో నాకు వచ్చిన డబ్బులు చాలు, నేను ఇంకా రాజకీయ స్ట్రాటజిస్ట్గా పనిచేయదలుచుకోవట్లేదు అని ఆయనే చెప్పాడు. అంటే ఆయన ఐడియాలు అమ్ముకుంటాడు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఒక లాయరు సేమ్ అంటే వేరు క్లయింట్లు ఉండొచ్చు, ఒకే లాయరు వేరు క్లయింట్లకి, ఒక కేసు ఒకటి కాదు, కానీ లాయర్ ఒకడవుతాడు. 2 పార్టీలు ఒక కేసు కోసం వీళ్ళ తరపున వాదించి మరో కేసు కోసం వీళ్ళ తరపున వాదించవచ్చు. సో అలా ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల్లో వాళ్ళకి పనిచేశాడు డబ్బుల కోసం, ఈ ఎన్నికల్లో వీళ్ళకి పనిచేస్తాడు డబ్బుల కోసం. మర్చిపోయాను, ఇంకో పుకారు కూడా వచ్చిందండో, 125 కోట్లు డీల్ అయిందంట ప్రశాంత్ కిషోర్ గారితో. 25 కోట్లేమో ఇమీడియట్గా ఇవ్వడానికి, 50 కోట్లేమో ఎలక్షన్స్ ముందు ఇవ్వడానికి, 50 కోట్లేమో ఎలక్షన్స్ తర్వాత గెలిచిన తర్వాత ఇవ్వడానికి ఒప్పందం అంట. అది కూడా ఒక పుకారు మెసేజ్ వచ్చింది నాకు వాట్సాప్లో, ప్రశాంత్ కిషోర్ గారితో డీల్ కుదిరింది టీడీపీ అని. సో ఇలా ఈ భేటీలో అనేక వార్తలు గప్చిప్పమంటున్నాయి. ఇందులో ఫస్ట్ తప్పు, రెండోది బాబుకు నో చెప్పాడు అనేది తప్పు, ఢిల్లీలో లోకేష్ చక్రం తిప్పాడు అనేది తప్పు, బీజేపీకి వ్యతిరేకంగా వచ్చాడు అనేది తప్పు. ఇవన్నీ కూడా తప్పులు, పుకార్లు మాత్రమే. అసలు వాస్తవం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు నచ్చట్లేదు. ప్రశాంత్ కిషోర్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్ని కాస్త పక్కన పెట్టడం ప్రారంభించారు. పనిలో పనిగా ప్రశాంత్ కిషోర్ గారికి జాతీయ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది, బీహార్ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కారణాల వలన చెడింది. చెడ్డడంతో ఆంధ్రప్రదేశ్లో
కొన్ని వ్యవహారాల మీద ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవ్వట్లేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ గారిని కాంటాక్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ గారి ఐడియాలజీ తీసుకోవాలనుకుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ గారు పనిచేస్తున్నారు, పొలిటికల్ కన్సల్టెంట్గా రాబిన్ శర్మ గారు పనిచేస్తున్నారు. రాబిన్ శర్మ గారు ప్రశాంత్ కిషోర్ శిష్యుడే. అలాగే సునీల్ కనుగోలు కూడా ప్రశాంత్ కిషోర్ శిష్యుడే. సునీల్ కనుగోలు ఆల్రెడీ టీడీపీ కోసం పనిచేయడానికి వచ్చి ఒక 2-3 నెలల పాటు చేసి మళ్ళీ టీడీపీ వాళ్ళతో విసిగిపోయి వెళ్ళిపోయాడు. రాబిన్ శర్మ మాత్రం టీడీపీ కోసం పనిచేస్తానని వచ్చి ఏడాదిన్నరగా తెలుగుదేశం పార్టీ పొలిటికల్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాడు. సో రాబిన్ శర్మ వలన పెద్దగా యూజ్ ఉండట్లేదు. సోషల్ మీడియాలో అనుకున్నంత హైప్ రావట్లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ఫైటింగ్ జరగట్లేదు. తెలుగుదేశం పార్టీలో భిన్నమైన డిజిటల్ క్యాంపెయినింగ్స్ నడవట్లేదు. ఐడియాలజీ కొరవడింది. ఆ ఐడియాలజీ లోపాలను, కొరవడిన అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ఐడియాలజీ ఫామ్ చేయాలి, ఒక పొలిటికల్ క్యాంపెయినింగ్ ఎటువంటిది రన్ చేయాలి అనే ఐడియాలజీ కోసం రాబిన్ శర్మ గారి సలహాతో రాబిన్ శర్మ గారి సూచన మేరకు ప్రశాంత్ కిషోర్ గారిని చంద్రబాబు గారు కలిశారు. ఇది ఉన్న అప్డేట్, ఇది ఫ్యాక్ట్. ఇవన్నీ కూడా తప్పులే. టీడీపీకి ప్రశాంత్ కిషోర్ గారు అవసరం పడింది. ఎందుకంటే రాబిన్ శర్మ గారి వలన పూర్తి స్థాయిలో అనుకున్నది జరగట్లేదు కాబట్టి అవసరం పడింది. ఇక్కడ అవసరం పడినప్పుడు నేను మళ్ళీ చెప్పిందే చెప్తున్నా, చంద్రబాబు గారు తప్పు చేశారు. చంద్రబాబు గారి మీద అనేక ఫేక్ ప్రచారాలు సృష్టించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. చంద్రబాబు గారి మీద ఎన్నో ఫేక్ ప్రచారాలు సృష్టించాడు ఆయన. పింక్ డైమండ్ కొట్టేసి ఇంట్లో పెట్టుకున్నాడని, బీరువాలో కొట్టుకున్నాడని, ఒక సొంత సామాజిక వర్గానికి డిఎస్పీ ప్రమోషన్లు ఇచ్చుకున్నాడని, బోల్డ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం. సో అటువంటి ఈ వ్యక్తి మీద అన్ని పుకార్లు సృష్టించాడు. ఎందుకు? ఈ వ్యక్తిని గెలిపించడానికి. ఇప్పుడు ఈ వ్యక్తికి కావాల్సి వచ్చింది. ఎందుకు? ఈ కుర్చీ కోసం. సో అంటే కుర్చీ కోసం ఆడుతున్న ఆట. ఈయనకు డబ్బులు కావాలి, ఈయనకు పదవి కావాలి, ఈయనకి పదవి కావాలి. ఈయనకు పదవి ఇచ్చేసాడు. ఈయన వలన ఈయనకు పదవి వచ్చింది. ఆ తర్వాత ఈయనకి ఇంకా కాస్త వీళ్ళిద్దరికి గ్యాప్ వచ్చింది. పనిలో పనిగా ఈయనకి పదవి కావాలి, కుర్చీ కావాల్సి వచ్చింది కాబట్టి ఈయనకి ఏదైతేనే డబ్బులు కావాలి. ఎవరైనా కుర్చీలో ఉన్నాయి, ఆయనకు డబ్బులు కావాలి. ఆయనకు డబ్బులు ఎందుకు కావాలి? వాళ్ళ రాష్ట్రంలో రాజకీయం చేయడానికి కావాలి. సో దానికోసం ఆయన వ్యాపారం చేసుకుంటున్నాడు. వీళ్ళేమో పాపం టీడీపీ కార్యకర్తల మైండ్తో ఆడుకుంటున్నాడు ఈయన. మొన్నటి వరకు బేహారోడు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ని తిట్టిన నోటితో నిన్న 3 గంటల పాటు కూర్చొని రాజకీయం మాట్లాడాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. థ్యాంక్ యూ.